క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి మన అంశము బైబిల్లో లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మొదటి 8 వచనాల్లో ఇక్కడ ఒక నాస్తికుడు కనబడుతూ ఉన్నాడు. ఎథీస్ట్ మనకు కనబడుతూ ఉన్నాడు. నాస్తికుడు అనగా దేవుని యందు భయభక్తులు లేనివాడనియు, మరి దేవుడు లేడనేటటువంటి సిద్ధాంతము, నాస్తిక సిద్ధాంతం కలిగినటువంటి వారిగా, మరి ఆయనే సృష్టికి ఆది సంభూతినిగా ఈ సమస్తమును సృష్టించిన వానిగా ఉన్నాడని, మరి ఆయన దైవిక లక్షణములు నేటికి కూడా మనకు రుజువుపరుస్తున్నాయి అంటే నమ్మలేనటువంటి వారు ఈనాడు అనేక మంది ఉంటూ ఉన్నారు. ఈ లోకములో వారు ఎంతో వర్ధిల్లుతూ ఉంటారు, ఎంతో మేలు నొందుతూ ఉంటారు, గొప్ప ఉన్నతమైనటువంటి స్థానము కలిగినటువంటి వారిగాను, తన స్వయం శక్తిని మరి వారు నమ్మి ఎన్నో గొప్ప కార్యాలు చేసినటువంటి వారిగాను, వారిని చూసి ఈర్ష్యపడేటంతగా ధనము వెల్త్ కలిగినటువంటి వారిగాను, ఎంతగానో ప్రాస్పర్ అవుతున్నట్టుగాను మనకు కనబడుతూ ఉంటుంది. చాలా గౌరవప్రదమైనటువంటి పొజిషన్స్లో కూడా అనేక మంది రివార్డ్స్ తీసుకున్నటువంటి వారిగా మనకి ఇక్కడ కనబడతారు వారు. మరి వారిని చూసినప్పుడు వీరు చెప్పేటటువంటిదే మేలా, వీరు నమ్మినటువంటి సిద్ధాంతమే సరైనదా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు లేడని చెప్పేటటువంటి వీరు ఎప్పుడూ కూడా దేవుని మాటలే చెబుతూ, దేవుని గురించినటువంటి సంగతుల గురించే ఏదో ఒక కార్యక్రమం చేస్తూ, వాటి వలననే లబ్ధి పొందేటటువంటి వారిగా కూడా మనం చూడగలం. నాస్తికుడు అన్నటువంటి వారు ఇప్పుడు కూడా దేవుడు ఉన్నాడు లేడు అన్నట్టుగా దేని కొరకు వ్యర్థ ప్రయత్నము చేస్తున్నారో మనం చూడగలం. కనుక వారి యొక్క జీవితం అంతా చూస్తే వారు ఎంతో దీర్ఘాయువు కలిగినటువంటి వారిగా, ఆరోగ్యము కలిగినటువంటి వారిగా కూడా కనబడతారు. కానీ వారి యొక్క చివరి దినాలను మనం గమనించినట్లయితే వారు థ్యాంక్స్ చెప్పడానికి ఎవరూ లేనటువంటి వారిగా, ఒక ఉన్నతుడైనటువంటి మానవాతీతుడు ఎవరికైనా కూడా కృతజ్ఞత చెప్పుదామంటే వారు చెప్పలేనటువంటి వారిగా, వారు ఒక గొప్ప ప్రమాదము నుంచి, అపాయము నుంచి కాపాడబడినప్పుడు ఎవరికి థ్యాంక్స్ చెప్పాలో, ఇది దైవిక శక్తి అని, మానవాతీత శక్తి అని ఎవరికి కూడా కృతజ్ఞతలు తెలుపలేనటువంటి వారిగా ఉంటూ ఉంటారు. ఆ చివరి దినాలను మనం గమనిస్తే వారి యొక్క జీవితంలో శూన్యత కనబడుతూ ఉంటుంది. ఏమి ప్రయోజనం ఏమి చేస్తే, ఎందుకంటే వారు బ్రతుకు బాగుగానే బతికారు. బంగారము, వెండి, వస్త్రములు ఎంతో చక్కగా ఒక గొప్ప సెలబ్రిటీస్గా వారు ఈ లోకంలో ఉన్నారు. అనేక మంది వారిని గౌరవిస్తూ వారిని వెంటాడేటటువంటి వారిగా కనబడతారు. అనేక మంది వీరిని చూసి వారితో ఒక క్షణమైనా మాట్లాడాలని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ అంతా చేసినటువంటి వీరు చివరి దినాలకు వచ్చేసరికి ఏమీ చేయలేనటువంటి, ఈ జీవితం తర్వాత ఎక్కడికి పోతున్నామో తెలియక తమ వాదములో పట్టుబడినటువంటి వారి జీవితంలో ఒక ఎంప్టీనెస్ కలిగినటువంటి వారిగా, తమ యొక్క సొంత శక్తి చేత మరి పొందుకున్నాము కాబట్టి ఒక ప్రైడ్ అనేది వారి జీవితంలో ఉన్నట్లుగాను, మరి ఎంతో బోస్టింగ్, ఎంతో నిరుపయోగమైనటువంటి మాటలను, ప్రగల్భాలను పలికేటటువంటి వారిగాను, డంబముగా ప్రవర్తించేటటువంటి వారిగాను, తమపై తమకు అపార నమ్మకము కలిగినటువంటి వారిగాను కనబడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తిని యేసు ప్రభు వారు కూడా ఒక ఆయన్ని చూపెడుతున్నాడు ఈ యొక్క అధ్యాయంలో. మనము విసుగక నిత్యము ప్రార్థన చేయవలనని ఒక ఉపమానం ఆయన చెప్తూ ఉన్నాడు. ఏమిటంటే, దేవునికి భయపడకయు, మనుషులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను అని. ఒక న్యాయాధిపతి, ఒక జడ్జి ఉంటూ ఉన్నాడు. అతడికి దేవుడంటే భయం లేదు, మనుషులంటే లెక్క లేదు. అటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. మరి ఆ యొక్క వ్యక్తి యొద్దకు ఆ పట్టణంలోనే ఒక విధవరాలు కూడా ఉంది. ఆ విధవరాలంట మాటి మాటికి కూడా ఈ న్యాయాధిపతి యొద్దకు వచ్చి తనకు న్యాయము చెయ్యమని అడుగుచూ గోజాడుచున్నట్లుగా మనకు అక్కడ కనబడుతూ ఉంది. ఆయన మొట్టమొదట ఒప్పుకోలేదు, కానీ మాటి మాటికి ఆమె వస్తూ విసిగిస్తుందని చెప్పి కనుక ఆ విసుగు నుంచైనా సరే
తనను శ్రమ పెట్టవద్దని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు కదా. ఒకనాడు ఆయన అనుకుంటున్నాడు, నేను దేవునికి భయపడకయు మరి మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను ఆలోచించుకునేను. మరి ఇటువంటి వ్యక్తులు మరి లోకములో సమస్త వైభవమును అనుభవించి ఒక ఉన్నతమైనటువంటి స్థానములో ఉంటూ మరి వారు కలిగినటువంటి ఆ యొక్క ఉన్నత స్థానమును బట్టి ఆ పదవిని బట్టి విర్రవీగుతూ తమకు చెప్పేటటువంటి వారు ఎవరూ లేరు, మేమే ఇంకొకరికి సహాయం చేయాలి, మేమే ఇంకొకరిని మార్చాలి, ఎవరికైనా కూడా శిక్షించడానికి కానీ వారిని మరి రక్షించడానికి కానీ తమకే శక్తి ఉందనుకున్నట్లుగా మరి వారు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆ యొక్క లక్షణాలన్నీ కూడా వీరిలో ఉంటూ ఉంటాయి. కానీ వీరి గురించి మరి యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. మరి అతడు ఎక్కడ తప్పు చేశాడని ఇక్కడ ముందు చెప్పలేదు, కానీ ఇటువంటి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తులు దేవుని యొక్క దృష్టిలో అన్యాయస్తులు అనేటటువంటి మాట ప్రభువే అంటూ ఉన్నాడు. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఇటువంటి అన్యాయస్తులైనటువంటి లోక న్యాయాధిపతులే మరి మంచి చెయ్యాలనే ఉద్దేశం కలిగినప్పుడు దేవుడు మంచివాడై ఉన్నాడు. సమస్త మంచితనము సమస్త సంపూర్ణత ఆయన యందే ఉంటూ ఉంది, గుప్తమై ఉన్నది, ఆయన యందే దాచబడి ఉన్నది. ఆయనే ఆ యొక్క సమస్త మంచితనానికి రూపమై ఉన్నాడు. మరి అటువంటి దేవుడు తనకు దివారాత్రమును మొర్రపెట్టేటటువంటి వారికి, ప్రార్థించేటటువంటి వారికి న్యాయము తీర్చడా? అవును, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు. ఎవరి గురించి అండి? ఆయన బిడ్డల నిమిత్తం. ఎవరైతే తనకు ప్రార్థన చేస్తున్నారో, తన అక్కర గురించి మొర్రబెట్టుకుంటున్నారు, తనకున్నటువంటి కష్టము గురించి వారు మరి ప్రార్థిస్తూ ఉన్నారు, మరి తమ పాపమును ఒప్పుకొనుచూ ఉన్నారు, వారి నిమిత్తమే కదా ఆయన ఉన్నాడు. వారి నిమిత్తమే కదా ప్రతి ఒక్కరిని కూడా రక్షించాలనే కదా ఆయన దీర్ఘశాంతము వహించి ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని రక్షించడానికి వచ్చినటువంటి వానిగా మనం ఉంటాం. ఇటువంటి వారు ఈ లోకంలో ఉండగా వీరు ప్రతి ఒక్క దానికి కూడా దేవుడు అనేవాడు ఉన్నాడంటే దానికి ఒక ప్రూఫ్ కావాలంటారు, సైంటిఫిక్ ప్రూఫ్ కావాలని అడుగుతూ ఉంటారు. వారు చూడలేనటువంటి దాన్ని నమ్మలేనటువంటి వారు, మెల్లమెల్లగా అడుగులు వేస్తున్నటువంటి వారు, తాము సాధించిన దాన్ని బట్టే విశ్వసించేటటువంటి వారు, తాము సాధించిన దాన్ని బట్టి గర్వపడేటటువంటి వారు, తాము సాధించిన తర్వాతనే అది ఉంది అని నమ్మేటటువంటి వారు. మనము గమనించినట్లయితే ఇంకొక ఉపమానము కూడా ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 19 నుంచి 31 వచనములలో ఇక్కడ ఒక ధనవంతుడు, లాజరు అనే ఇద్దరు వ్యక్తులను మనం అక్కడ చూడగలం. వీరు దేవుని యొక్క శక్తి, దేవుడు అనేవాడు ఉంటే కనబడాలని, దేవుడు అదృశ్యుడై ఉన్నాడని, ఆయన సమస్తమును జరిగిస్తున్నాడని, ఆయన సమస్తమును కూడా చక్కగా తన యొక్క కార్యమును జరిపిస్తున్న సమర్థుడై ఉన్నాడంటే నమ్మలేరు. కానీ తమ యొక్క చేతిలో ఉన్నటువంటి రిమోట్ని మాత్రం నమ్మగలరు. మరి వీరికి ఉన్నటువంటి మరి ఒక గుణమును కూడా ఇక్కడ కనబరుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక ధనవంతుడు, లాజరు అనేవారు. ఈ ధనవంతుని చూస్తే ఇతను గొప్ప సెలబ్రిటీ. అతడు మరి ఎవరికి అన్యాయం చేసినట్లుగా కూడా మనం ఇక్కడ చూడం. ఈ యొక్క పాఠ్యభాగంలో మనం చూసినట్లయితే అతడు తన యొక్క జీవితం అంతా కూడా అతడు ఊదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు అని ఉంది. అంటే ఇతడు ఒక మంచి హార్డ్ వర్కర్, జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, ఎంతగానో తన జ్ఞానం వలన ఈ లోకములో సంపాదించుకున్నటువంటి వ్యక్తి, తనకు కలిగిన దాన్ని బట్టి సుఖము ఎట్లా అనుభవించాలో తెలిసినటువంటి వ్యక్తి, పార్టీలలో పాలు పొందుతూ ఎప్పుడు మత్తుడిగా ఉంటూ మంచి మంచి వస్త్రములను ధరించుకొనుచు గొప్పవారికి ఉన్నటువంటి మరి అనేకమైనటువంటి విచిత్రపు అంగీలను వేసుకుంటూ మరి వాటిని బట్టి సంతోషిస్తూ చేతికి ఉంగరాలు, మరి ఎప్పుడు చూస్తే ధనవంతుడంటే ఇతడేనయ్యా అని చెప్పే విధముగా సమస్త విధమైనటువంటి సుఖ భోగాలలో, కామ విలాసాలలో అతడు మునిగి తేలుతున్నట్లుగా, ఎప్పుడు కూడా తనకి ఏది తక్కువ కానట్లుగా జీవిస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఇదేరా జీవితము అనేటటువంటి విధముగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి వానిగా మరి బహుగా సుఖపడుచున్నట్టుగా మనం చూడగలం. అయితే అక్కడనే లాజరు
అని ఒక దరిద్రుడు కూడా అక్కడ ఉన్నాడంట. వాడి యొక్క పరిస్థితి ఏంటంటే ఆడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరువాడు. మరి ఆ ధనవంతుని యొక్క ఇంటి వద్దనే అతడు ఒక కావలివానిగా ఉంటూ కురుపులతో ఉండి కుక్కలు వచ్చి అతని కురుపులను నాకినట్లుగా ఈ ధనవంతుడైనా ఎప్పుడు అక్కడ పడి ఉన్నటువంటి అతను చూశాడో లేదో కానీ మరి అతను కలిగినటువంటి ఆ యొక్క బాధ దెబ్బలు లేకపోతే అక్కడ ఉన్నటువంటి కురుపులు వాటిని బట్టి ఈసడించుకొని అతని వైపైన చూశాడో లేదో కానీ అతనికి ఉపశమనము ఎక్కడ కూడా కలగలేదు. కానీ కుక్కలు వచ్చి అతన్ని పరామర్శించినట్లుగా చూడగలం. నాలుకతో నాకినప్పుడు అతడికి ఉపశమనం కలిగినట్లుగా. మనము దెబ్బ తగిలినప్పుడు వైద్యులను ఆశ్రయిస్తాము, ఆరోగ్యం పొందుకుంటాం. ఏదో మందు వాడి ఏదో ఒక టింక్చర్ వాడి మరి ఏదో ఒక ఆయింట్మెంట్ పెట్టుకొని మరి యొక్క ఈ కుక్కల జీవితంలో కూడా మనం చూసినట్లయితే వాటికి దెబ్బ కలిగినప్పుడు అవి ఎంతో మరి దుఃఖంతో బలహీనతలో ఏం చేస్తుంటాయంటే వాటిని నాకుతూ ఉంటాయి. మీకు గమనించారో లేదో, నాకుతున్నప్పుడు సైన్స్ కూడా చెప్పేది ఏంటంటే ఆ నాలుకలో ఉపశమనం ఉంది, ఆ దివ్య ఔషధం ఉంది. మరి దాన్ని బట్టి త్వరగా అదంతా శుభ్రం చేసుకున్నప్పుడు స్వస్థత పొందుతున్నాయని వాటిని ఎవరు కూడా చూసేవారు కాదు. ఆ కుక్కలు వచ్చి ఈయన కురుపులు నాకుతున్నాయంటే ఆ స్వస్థత ఇతను కలగాలని. మరి ఇతను చూస్తూ ఉన్నాడు. ఈ ధనవంతుడు చెడ్డవాడు అని ఇక్కడెక్కడ చెప్పబడట్లేదు. ఏ చెడ్డ పని చేశాడని కానీ లేకపోతే ఎవరికైనా అపకారం చేశాడని కూడా ఇక్కడ చెప్పబడట్లేదు. అయినా కూడా మరి ఎప్పుడు కూడా తనకున్నటువంటి దాన్ని బట్టి ఎవరి యొక్క యోగక్షేమము చూడకుండా దేవుని కొరకు ఏ పని చేయకుండా ఎప్పుడు తన యొక్క భోగ విలాసములలోనే తేలియాడుతున్నట్లుగా తులతూగుచున్నట్లుగా మనం చూడగలము. కానీ వేరొకరి అక్కర వేరొకరు ఇబ్బందిలో ఉన్నారు, వారు దేవుని బిడ్డలై ఉన్నారు, ప్రతి మానవుడు కూడా దేవుని యొక్క స్వరూపమై ఉన్నారు. మరి తోటి మానవుని యొక్క విలువను మరి ముఖ్యంగా బలహీనుల యొక్క విలువను అతడు తెలుసుకోలేకపోయినటువంటి వానిగా అక్కడ కనబడుతున్నాడు. ఈ లాజర్ అయితే అతనికి ఇంకా వేరే పని లేదు, ఇక్కడికి వెళ్ళి పని చేసుకునేటటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఈ ధనవంతుడు కూడా అయ్యో పాపం మంచివాడే, చెడ్డ పనులు చేయకపోయినా ఇతడు రక్షణ నొందాలని అక్కడ కూర్చొని ఇతని గురించి ప్రార్థిస్తున్నటువంటి వానిగా ఉన్నాడేమో. ఒక రొట్టె ముక్కలు ఆ బల్ల మీద నుంచి అతడు ఎక్కువైపోయి రోజు పాడేస్తున్నటువంటి వాటితో తాను తృప్తి పొందాలని మరి అనుకుంటూ ఉన్నాడేమో. కనుక ఒక దినము రానే వచ్చింది. ఆ దినములో వారిద్దరూ కూడా చనిపోయారంట. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడేనంట. ఎవరైతే ఈ దీనునిగా కనబడ్డాడో అతడేమో అబ్రహాము రొమ్మున ఆనుకొనటానికి దేవదూతల చేత అతన్ని మరి వారు స్వాగతించి తోడుకొని వెళ్ళినట్లుగా మనం చూడగలం. ధనవంతుడైతే అతడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అతడు పాతాళ లోకంలో బాధపడుచు మరి కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును చూచి, అంటే ఆయన ఎలాంటి కార్యం చేస్తున్నాడంటే అక్కడ నుంచి చూసి నా యందు తండ్రివైన అబ్రహామా అంటూ ఉన్నాడు. అంటే అతడు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని గురించి తెలిసినటువంటి వ్యక్తే, కానీ ఏదో నామకార్థపు క్రైస్తవునిగా జీవించాడే కానీ ఆ వాక్యమును బట్టి విన్నదాన్ని బట్టి ఆ విధంగా మార్చుకున్న వ్యక్తి కాదు. దేవుడు చెప్పిన విధముగా బ్రతికినటువంటి వ్యక్తి కాదు. కనుక ఇక్కడ ఒక మంచి ఉదాహరణ దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. కనుక ఎప్పుడైతే కూడా ఈ బీదలు దరిద్రులు బలహీనులు యేసు ప్రభువు నమ్మి అనేకులు రక్షణ నొందుతున్నారు, ఈ ప్రపంచంలో తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారే దేవుని నమ్ముతున్నారు, వారు తక్కువ వారిగా ఉన్నా కూడా వారు అధికారం కలిగిన వారిగా ఉంటూ ఉన్నారు అని చూసినప్పుడు మనం ఇక్కడ ఒక పాఠం నేర్చుకోవచ్చు. కానీ ఇక్కడ బలహీనులుగా ఉండి ఏ యొక్క అధికారము కానీ ఏ యొక్క మంచిని కానీ అనుభవించలేనటువంటి వారు దేవుని రాజ్యంలో వీరందరూ అక్కడ ప్రవేశిస్తున్నారంట. అక్కడ వారు సమస్త అధికారం కలిగి నిత్య జీవము కలిగి ఉంటున్నారంట. ఈ యొక్క ఆలోచన కలిగినప్పుడు నాకు ఎంతో మనశ్శాంతి కలిగినది. కానీ అనేకులు ఈ లోకము యొక్క భోగ భాగ్యములు అనుభవిస్తున్నటువంటి వారు ఈ లోకంలోనే ప్రతి మేలును పొందుకొనుచున్నటువంటి వారికి ఆ పరలోక రాజ్యములో వారు మైనారిటీస్ అయిపోతున్నారు. ఇక్కడ అనుకుంటూ ఉంటాం, మేము ఇంతమంది ఉన్నాము, మనము ఎందుకు మరి వేరే వారి చేత అణగదొక్కబడుతున్నాం అనుకుంటాము. కానీ ఎందుకంటే ఈ లోకములో లేనటువంటి గొప్ప భాగ్యం నిరంతరము కూడా ఎల్లప్పుడూ ఒక ఏదో 70-80 సంవత్సరాల గురించి కాకుండా నిరంతర రాజ్యములో నీవు ఒక మెజారిటీగా ఉండబోతున్నావు. కానీ మన యొక్క బాధ్యత
ఆ లాజరు ప్రార్థించిన విధముగానే అందరి రక్షణ, ధనవంతుడైనా సరే, మరి న్యాయాధిపతి అయినా సరే, జ్ఞానవంతుడైనా సరే, అందరి రక్షణ కూడా మన బాధ్యత. వారు కూడా ఆ రాజ్యంలో ఉండాలని మనం కోరుకోవాలి. అది యేసుప్రభు వారు ఇక్కడ చెప్పుచూ ఉన్నాడు. కనుక ఒక క్రైస్తవునిగా ఉంటూ తండ్రివైన అబ్రహామా అని పిలిచాడు అని అంటే, అబ్రహాము దేవుని చేత ఎన్నుకొనబడిన వాడని, విశ్వాసులకు జనకుడని ఇతడు తెలిసినట్లుగా మనకు అక్కడ కనబడుతూ ఉంది. కనుక అక్కడికి వెళ్ళి వేడుకుంటే ఏం ప్రయోజనం? కనుక నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపమని ఈ అగ్ని జ్వాలల్లో నేను నరకయాతన పడుచున్నానని కేకలు వేసి చెప్తున్నాడు. అప్పుడు కేకలు వేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కేకలు వేస్తున్నటువంటి బీదల యొక్క పరిస్థితిని అతడు గమనించినప్పుడు నరకములో ఉండి అబ్రహామును చూడగలుగుతూ ఉన్నాడు. మరి ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి లాజరు ఎంతో సంతోషంగా ఉన్నట్టు చూస్తూ ఉన్నాడు. అప్పుడు వేడుకుంటే, అప్పుడు లాజరును గుర్తుపడితే, ఆ లాజరు వచ్చి తనకు సహాయం చేయాలనుకుంటుంటే ఈ అగ్ని జ్వాలలలో ఒక చుక్క నీరైనా కూడా అందుట లేదు అని అంటే ఆ యొక్క పెద్ద అగాధము ఉంచబడి ఉన్నదని అబ్రహాం ఏమంటూ ఉన్నాడంటే, అక్కడ కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతయు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి అని ఆయన అంటూ ఉన్నాడు. కనుక మనం అనుకుంటూ ఉంటాం, ఈ లోకములో సుఖభోగములు కలిగి, మరి ఎంతో జ్ఞానము కలిగి, ఎంతో ధనము కలిగి, ఎంతగానో విలాసవంతమైనటువంటి జీవితము కలిగినటువంటి వ్యక్తులను చూసి మనం అనుకుంటాం, వీరికి ఏమీ కలుగుటలేదు ఏమిటి అని. ఎందుకు దేవుడు అనుమతిస్తున్నాడని ఆలోచన చేసినట్లయితే, వీరు ఈ లోకములో బాధపడి పరలోకములో కూడా లేకుండా నరకములో ఉండట ఏమాత్రం న్యాయం చెప్పండి? కనుక దేవుడు వారికి అనుమతిస్తున్నాడు. ఎందుకనంటే వారికి ఉన్నటువంటి విలాసము, ధనము, భోగము అన్నీ ఈ లోకము వరకే. కనుక ఈ లోకములో కూడా అనుభవించక నిత్య శిక్షకు కూడా గురైతే రెండు చోట్ల వాళ్ళకి ప్రయోజనం లేకపోతే, అందుకే తగిన సమయము దేవుడు వారికి ఇస్తూ ఉన్నాడు. దీర్ఘాయువును కూడా ఇస్తూ ఉన్నాడు, దీర్ఘ వయస్సునిస్తూ ఉన్నాడు. ఆయన వారు తెలుసుకోలేకపోతున్నారు దేవుణ్ణి. తెలుసుకుంటే ఎప్పుడైనా మారతారా అని ఇంకా 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 మరి ఒక దినము మరి ఆయనని రక్షణ పొందినటువంటి వారినైతే మరి లోక శ్రమలను తప్పించడానికి త్వరగా పిలుచుకుంటున్నాడు. కానీ ఈ లోకంలో దీర్ఘాయువు కలిగినటువంటి వ్యక్తులను మాత్రము ఆయన ఇంకా ఎంతో ఛాన్స్ ఇస్తూ ఉన్నాడు. మనం కూడా ఎంతోమందిని చూసాం ఈ లోకంలో, ఈ విధంగా గొప్ప సెలబ్రిటీస్ని కూడా చూసాం. వారి జీవితంలో వారు పట్టిందల్లా బంగారం అయిపోయింది. వారు చేసిన పని వలన వారు ఎంతో మేలు పొందారు, వారికి ఎంతో ప్రతిష్ట కలిగింది, కీర్తి కలిగినది. వారు ఎంతగానో మరి ప్రజల చేత కొనియాడబడ్డారు. ప్రజలు వారిని చూడటానికి కూడా తండోపతండాలుగా వచ్చినటువంటి వారు. మరి ఎప్పుడైనా వారికి అనారోగ్యం కలిగినా కూడా తమ మీద తమకున్నటువంటి నమ్మకాన్ని బట్టి వాటిని కూడా అధిగమించినట్లుగా, ఈ లోకంలో ఉన్న జ్ఞానమును బట్టి మేము వాటిని నుంచి, ఆ రుగ్మతల నుంచి, ఆ అనారోగ్యము నుంచి మరి మేలు పొందవచ్చు అని చెప్పి తాము పాటించేటటువంటి డైట్ని బట్టో దేన్ని బట్టో మరి వారు చిరకాలము మరి వారు జీవించినట్లుగా, ఆరోగ్యవంతులుగా జీవించినట్లుగా, మరి వారిని చూసి అనేక మంది ఆశ్చర్యపోతున్నట్లుగా, మరి వీరు ఎంతగా తమను తాము నిగ్రహించుకొనొచ్చు, మరి వారు తమ యొక్క ఆరోగ్యమును కాపాడుకున్నారు, ఇంత వయసు వచ్చినా కూడా ఎంత చక్కగా మరి యవ్వనస్తుని వలె నడుస్తూ ఉన్నారు అని చెప్పి ఎంతోమంది వారిని చూసి ఆశ్చర్యపోతున్నారు. కానీ ఎన్నోసార్లు దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు, కానీ దేవుణ్ణి గుర్తుపట్టలేదు. చివరికి ఒక చిన్న అనారోగ్యం వచ్చినప్పుడు, వారి యొక్క చివరి జీవితంలో వారి యొక్క అనారోగ్యం వస్తే ఇక మళ్ళీ వారు ఏమి చెప్పలేకుండా అతి కొద్ది సమయంలోనే, అతి తక్కువ సమయంలోనే ఇంకా మళ్ళీ వారికి అంతకాలము దీర్ఘశాంతం వహించినటువంటి దేవుని యొద్దకు వచ్చి మరి మేలు పొందకుండా ఆ కొద్ది సమయంలోనే వారు నశించిపోయినట్లుగా, ఎంప్టీనెస్ వాళ్ళ లైఫ్లో ఉన్నట్టుగా. ఏమి ఇప్పుడు చెబుదాం, వారి జీవితం నుంచి కొంతమందికి ఆదర్శప్రాయంగా ఉన్నారు కానీ, కొద్ది మందికి మేలుకరంగా ఉన్నారు కానీ, అనేక మందికి మేలుకరంగా లేరే. మరి ఆ జీవితము ఎటువంటి జీవితం అయి ఉన్నది? వారి జీవితంలో వారు అనుకుంటూ ఉన్నారు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి, అనేక విధమైనటువంటి కొత్త ప్రయోగాలు చేసి కూడా వాటిల్లో విజయం సాధించినటువంటి వారిగా మనం చూడగలం. కనుక ఎటువంటి శ్రమల్లో అయినా కూడా పైకి వచ్చినట్లుగా మనం చూడగలం. కనుక వీరు ఎంతమందికి సహాయం చేశారంటే చాలా కొద్ది మందికి సహాయం చేసినటువంటి వారు, లేకపోతే తమ కుటుంబం మాత్రమే. అందుకే అంటాడు ప్రసంగి గ్రంథంలో, నేను విడిచిపెట్టిన దాన్ని అనుభవించడానికి నా తర్వాత వచ్చేవాడు ప్రయోజకుడు అవుతాడో లేదో, వాడికి ఆ యొక్క ఉద్దేశం ఉందో లేదో, మరి ఆ శక్తి దేవుడిస్తాడో లేదో,
మరి నేను చేసిందంతా కూడా ప్రయాసంతా వ్యర్థమే కదా. దానికన్నా దేవుని యొక్క దయ పొందినటువంటి వాడు ఎంత శ్రమ అనుభవించినా తన కుటుంబం అందరిని కూడా నిశ్చింతతో దేవుని యొద్దకు రాగలడు. ఎందుకంటే తన కుటుంబ పరిస్థితిని, తన పిల్లల పరిస్థితిని కూడా దేవుడే చూసుకుంటాడు. మేమందరం కూడా పరలోక రాజ్యంలో పోబోతున్నామనే గొప్ప నిరీక్షణ కలిగినటువంటి వారు ఈ విధంగా ఉంటారు. అందుకే వారి యొక్క హృదయంలో ఏ విధంగా ఉంటుందనంటే, దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడును లేడంట. వారి యొక్క హృదయములో భక్తిహీనత ఏ విధంగా ఉందంటే, భక్తిహీనుల హృదయములో మరి అతిక్రమము దేవోక్తి వలె ఉన్నదంట, అది పలుకుచున్నదంట. వారికి దేవుని నమ్మకయ్యా, నీ శక్తి మీద నీవు ఆధారపడని వారి హృదయంలోనే ఒక బైబిల్ ఉన్నట్లుగా, వారి యొక్క హృదయంలో ఒక ధర్మశాస్త్రం ఉన్నట్లుగా, వారి యొక్క హృదయంలోనే ఎవరో దేవుడు పలుకుతున్నట్లుగా అనుకుంటారు. కానీ వాటి వలన ప్రయోజనం లేదు. అదొక దేవోక్తి వల్ల యొక్క మనస్సులో ఉండి వారిని నాశనము చేయాలని కోరుచూ ఉన్నది. కనుక వారి దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. అందుకే సామెతల గ్రంథంలో అంటాడు సొలొమోను మహారాజు, ఏమని కోరుకుంటున్నాడంటే, దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించుము, వ్యర్థమైన వాటిని అబద్ధమును నాకు దూరముగా ఉంచుము. అంటే వ్యర్థమైనవి, అబద్ధములు మనల్ని మోసపుచ్చడానికి, అనేకులు మనతోటి మేలు పొందడానికి వచ్చి మనల్ని పొగడుచు, నీకెంత జ్ఞానం ఉంది, ఎంత ఇది ఉంది అని మరి ఆ విధంగా పొగడుచు మనల్ని ప్రలోభ పెట్టేవారిగా ఉంటారు. అటువంటి వారు ఏమంటారంటే, ఈ 2 కనుక లేకుంటే, దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొంచున్నా. ఈ 2 ఇంపార్టెంట్ అండి. 2 మనవులు. నా ప్రార్థన కూడా దేవునికి ఎల్లప్పుడూ ఇదే ఉంటూ ఉంటుంది. ఏంటంటే, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపు. ఏంటంట అవి? వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచెయ్యకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో అని. ఎక్కువైనా కూడా దేవుని మర్చిపోయి, ఆ దేవుడు అవసరత నాకు లేనేలేదు, నాకేమీ తక్కువ కాలేదని అనుకుంటానేమో. బీదనై నన్ను ఎందుకు దేవుడు ఈ విధంగా చేశాడు, నేను దొంగిలితే ఏమి తప్పు అని చెప్పి ఆ విధంగా కూడా దేవుని నామమును దూషించేవానిగా, దేవుడే మరి ఈ విధంగా చేశాడు, వాళ్ళని ధనవంతులుగా ఎందుకు చేశాడు, నన్ను బీదగా ఎందుకు చేశాడని ప్రశ్నించేవారిగా ఉంటాం. కుమ్మరి చేతిలోని పాత్ర అతన్ని ప్రశ్నించజాలదు. ఒకటి ఘనతకును, ఒకటి ఘనహీనతకును మరి దేవుడు తనకిష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉన్నాడు. కానీ ఆయన అందరినీ ప్రేమించే దేవుడై ఉన్నాడు. ఆయన అందరినీ కూడా తన యొద్దకు రమ్మని పిలిచేటటువంటి దేవుడై ఉన్నాడు. కనుక ప్రసంగి గ్రంథంలో 3:14 మనం చూసినట్లయితే, కలుగబోవునది ఏదో మనుషులు ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడుదురు. అనేక జ్ఞానము మాటలు పలుకుతారు, అనేకమైనటువంటి మరి సంగతులను పరిశోధిస్తారు, అనేకమైనటువంటి జ్ఞానం సంపాదించుకుంటూ ఉంటారు. కానీ నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరికి తెలియను. ఇటువంటి వారు ఈ లోకపు జ్ఞానమునంతటిని కూడా మరి సాధిస్తారు, కానీ తరువాత జీవితం ఏమైందో వారు చెప్పలేరు. కానీ ఏ జ్ఞానము లేనటువంటి మనము, ఏ చదువు లేకున్నప్పటికీ కూడా దేవుడు ఉన్నాడనేటటువంటి నమ్మకము, విశ్వాసము కలిగినటువంటి వారమై మరి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి ఆయనకు నమ్మకముగా జీవిస్తూ ఆయన మన యొక్క జీవితాన్ని మార్చివేశాడు, ఆయన రాజ్యంలోనికి తీసుకుని వెళ్తాడని నమ్మేటటువంటి వారే ధన్యులు. మరి యేసు క్రీస్తు కాడని చెప్పువాడే తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వాడే క్రీస్తు విరోధి. కనుక యేసే క్రీస్తై ఉన్నాడని, యేసే దేవుడై ఉన్నాడని సత్యం నేర్చుకో. అంతేగాని ఈయన కుమారుడే ఉన్నాడని, తండ్రి యొక్క శక్తి ఇంకెక్కువ అని అనుకోకు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు వివిధ కార్యములు చేస్తూ మన మధ్య సంచరించారు. వివిధమైనటువంటి పనులను వారు ఏర్పాటు చేసుకున్నారు. సందర్భాన్ని బట్టి, ఆ యొక్క పనిని బట్టి వారు రూపం మార్చుకున్నారే కానీ వారు ముగ్గురు కూడా ఒకరే. కనుక యేసే క్రీస్తై ఉన్నాడు, పరిశుద్ధాత్మ ప్రభువే క్రీస్తై ఉన్నాడు, పరిశుద్ధాత్మ ప్రభువు యేసుక్రీస్తు తండ్రి యందు ఉన్నారు, ముగ్గురు ఒకటే అయి ఉన్నారు అని నీవు నమ్మాలి. ఈ నమ్మిక ఉన్నప్పుడు ఎంత గొప్ప జ్ఞానమైన నీ ముందర బలాదూర్,
నీ ముందర పనికిరాదు. నువ్వు నేరుగా చిన్నగా దేవుని యొద్దకు చేర్చుకోగలవు. ఈ లోకంలో ఎంత సంపాదించినంత జ్ఞానమును అనుభవించినప్పటికీ కూడా ఈ మాట పలుకలేనటువంటి నీవు, నీ హృదయంలో విశ్వసించలేనటువంటి నీవు, ఆ యొక్క విత్తనము నీ యొక్క హృదయంలో నాటబడకపోతే ఆ విత్తనములో నుంచి ఎటువంటి జీవితము, ఎటువంటి వృక్షము ఎదుగుతున్నదో, ఎటువంటి ఆకులను ఫలాలను దేవుడిస్తాడో అది నీకు తెలియనా? దేవుడు ఇచ్చేటటువంటి ఆ యొక్క మేలు, ఆ బీజము, ఆ విశ్వాసమును బీజం విత్తితే దానికున్న శరీరము మళ్ళీ అదే తిరిగి మొలవలేదు. కానీ ఒక మంచి మనము అనుకోని ఊహించినటువంటి ఒక గొప్ప జీవితంని ఒక్క విత్తనములో నుంచి, చనిపోయినటువంటి విత్తనములో నుంచి అనేకులకు ఫలాలను ఇచ్చేటటువంటి ఒక చెట్టుగా దేవుడు చేస్తాడు. ఉపయోగకరమైనటువంటి జీవితాన్ని నీ బ్రతుకులో ఆయన అనుగ్రహించబోతూ ఉన్నాడు. కనుక దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుందరు, వారు హృదయములో మరి చెడుతనమును కలిగినటువంటి వారు. మరి ఈ లోకంలో మంచివారు అనుకుంటున్నారు, మంచి పనులు చేస్తున్నారు, మేమందరికీ సహాయం చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ దేవుని యొక్క మరి దృష్టిలో అవన్నీ కూడా అనీతి వస్త్రములంట, అవన్నీ కూడా మురికి గుడ్డలంట. వాటిని కట్టుకుని దేవుని యొద్దకు, రాజాది రాజు యొద్దకు మనం ఏ విధంగా వెళ్దాం? ఆయన చేత కడుగబడినటువంటి వారమై, నిర్మలమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, పవిత్రమైనటువంటి, శుద్ధమైనటువంటి వస్త్రములను, నీతి అనేటటువంటి మైమరువును తొడుగుకొని దేవుని యొద్దకు తల ఎత్తుకొని వెళ్ళేడు వారుగా మనం ఉందాం. మన కొరకు సమస్తాన్ని ముగించినటువంటి యేసుక్రీస్తు ప్రభువాని వల్ల మనకు రక్షణ కలిగినది, కానీ మన కార్యముల మూలముగా కాదు. అది విశ్వసించు. అప్పుడు దేవుడు నీకు తప్పకుండా మేలు కలుగజేస్తాడు, నిన్ను గొప్పగా దీవిస్తాడు. ఆయన అక్కడ దీవిస్తాడు, ఇక్కడ దీవిస్తాడు. అటువంటి గొప్ప భాగ్యం నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఎందాక నీవు ఊరక కూర్చుందవు, ఎందాక నేను ఇది చెయ్యలేను అనుకుందవు, ఎందాక నీకు ఉన్నటువంటి పనులు నీకు అడ్డముగా ఉంటున్నాయి, లే, విశ్వాసము కలిగి దేవుని దగ్గర సమస్తము దేవుడు నీకు అనుగ్రహించునుగాక. దేవుడు నిన్ను దీవించునుగాక. ఈ లోకములో పరలోకములో కూడా ఆయన నీకు సమస్త వైభవముతో కూడినటువంటి ఆ గొప్ప కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా నమ్మకమైనటువంటి మా పరలోకపు తండ్రి ప్రభా, అవిశ్వాసుల వలె కాక ప్రభా, విశ్వాసము కలిగిన వారి వలె ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభా, మీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రభా మేము పాటుపడే బిడ్డలుగా ఉండుటకు సహాయం తెచ్చండి. వీక్షిస్తున్న ప్రతి ప్రేక్షకుని ప్రభా అపనమ్మిక లేకుండా విశ్వాసంతో మీ యొద్దకు వచ్చి రక్షణ పొందే భాగ్యం అనుగ్రహించండి ప్రభా. నాయన మరి కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిఎన్ విజయ్ కుమార్ గారిని ప్రభా, మరి ప్రభా వారి తల్లిదండ్రులను, వారి యొక్క తోబుట్టువులను కూడా దీవించండి. ప్రజాసేవలో ఉండగా ఇంకా ఆ బిడ్డను బహుబలముగా ప్రభా వాడుకొని ప్రభా మీ రాజ్య వ్యాప్తి కొరకు కూడా ప్రభా అనేకులను రక్షించేటటువంటి కృపను అనుగ్రహించమని నజరేయుడనే యేసుక్రీస్తునామమున ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని సదాకాలము దీవించునుగాక. ఆమేన్.